హలో అండి, అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పొలిటికల్ ఇన్మెచ్యూరిటీ మరొకసారి బట్టబయలైంది. మమతా బెనర్జీ ట్రాప్లో ఉన్నట్టున్నారు ఆయన. రాహుల్ గాంధీ అంటారు, కొన్ని చోట్ల మోడీ ప్రభుత్వం గెలుపు చోరీ చేస్తుందంట. మొన్నటిదాకేం రాహుల్ గాంధీ ఓటు చోరీ అన్నాడు. ఇప్పుడు మమతా బెనర్జీ గెలుపు చోరీ అనే మాట స్టార్ట్ చేసిందిగా. ఇప్పుడు రాహుల్ గాంధీ గెలుపు చోరీ అనేటువంటి మాట పట్టుకున్నాడు. కొన్ని చోట్లే గెలుపు చోరీ చేస్తుందంట, అన్ని చోట్ల కాదట, మళ్ళా కొన్ని చోట్ల చేస్తుందంట. ఆ కొన్ని చోట్ల చేయటం వల్లే మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి 240 స్థానాలు వచ్చాయట, లేకపోతే అన్ని స్థానాలు వచ్చేవి కావట. మరి ఒకవేళ నిజంగానే బీజేపీ కొన్ని చోట్ల ఓటు చోరీ చేస్తే, లేదా గెలుపు చోరీ చేస్తే రాహుల్ గాంధీ ఎంపీ అయ్యి ఉండేవాడా? రాహుల్ గాంధీ గెలుపుని బీజేపీ ఎందుకు చోరీ చేయలేదు? బీజేపీ నిజానికి గెలుపు చోరీ కొన్ని చోట్ల చేస్తే ఆ కొన్ని చోట్లలో రాహుల్ గాంధీ పార్లమెంట్ స్థానం కూడా ఖచ్చితంగా ఉంటుంది కదా. రాహుల్ గాంధీని నాయకుడిగా బీజేపీ ఎమర్జ్ కానివ్వదు కదా. నిజానికి 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీ 2 చోట్ల నుంచి పోటీ చేశాడు. ఒకటేమో ఉత్తరప్రదేశ్లోని ఒక పార్లమెంట్ స్థానం నుంచి, రెండేమో కేరళలోని ఇంకో పార్లమెంట్ స్థానం నుంచి, 2 చోట్ల నుంచి పోటీ చేశాడు. 2 చోట్ల గెలిచాడు. నిజానికి 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ నుంచి ఓడిపోయాడు. కేరళ నుంచి గెలిచాడు, ఉత్తరప్రదేశ్ నుంచి ఓడిపోయాడు. కానీ ఈసారి 2 చోట్ల గెలిచాడు. పైగా కాంగ్రెస్కి ఎంపీలు పెరిగాయి. ఇప్పుడు గెలుపు చోరు చేసేవాళ్ళు ఎట్ట ప్లాన్ చేసుకుంటారు? అవతల వాళ్ళకి సీట్లు పెరగకుండా వీళ్ళకి సీట్లు పెరిగేటట్టు ప్లాన్ చేసుకుంటారు. కానీ మొన్నటి ఎన్నికల్లో జరిగింది ఏంది? బీజేపీకి సీట్లు తగ్గాయి. 2019తో పోలిస్తే 2024లో బీజేపీకి సీట్లు తగ్గాయి. ఈసారి బీజేపీ సొంతంగా అధికారంలో ఉన్న పరిస్థితి లేదు. టీడీపీ ఎంపీల మీద, నితీష్ కుమార్ ఎంపీల మీద ఆధారపడి ఎన్డీఏ కూటమిగా గవర్నమెంట్ని ఫామ్ చేసింది. మోడీ 3.0 సంకీర్ణ ప్రభుత్వం. గతంలో కూడా సంకీర్ణ ప్రభుత్వం అయినప్పటికీ కూడా 2019 ఎన్నికల్లో సొంతంగా కూడా గవర్నమెంట్ని ఫామ్ చేసే స్థాయికి బీజేపీ ఎంపీలు సాధించింది. మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువే సాధించింది. కానీ ఈసారి సాధించడం సాధ్యం కాలే. మరి బీజేపీకి సీట్లు తగ్గాయిగా. గెలుపు చోరీ చేస్తే బీజేపీకి సీట్లు పెరగాలి కదా, ఎందుకు తగ్గాయి? పైగా మోడీ గారు పోటీ చేసినటువంటి వారణాసి, అది కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. అక్కడ మోడీ గారి మెజార్టీ తగ్గింది. ఇప్పుడు గెలుపు చోరీ చేసుకునే వాళ్ళు మెజార్టీ పెంచుకుంటారా, తగ్గించుకుంటారా? మోడీ గారి మెజార్టీ ఎందుకని తగ్గింది? అదే ఉత్తరప్రదేశ్లో రాహుల్ గాంధీ ఎలా గెలవగలిగారు? 2019లో ఒకవేళ నిజంగా రాహుల్ గాంధీ పార్లమెంట్ స్థానాన్ని గెలుపు చోరీ బీజేపీ చేస్తుంటే 2024లో చేయలేకపోయిందా? పనికి రాని మాటలు ఎందుకు ఇవన్నీ? అసలు బీజేపీ పోల్ మేనేజ్మెంటు, ఓట్ మేనేజ్మెంటు, మైండ్ మేనేజ్మెంట్ బాగా చేస్తుంది. ఇది అసలు కాంగ్రెస్ గుర్తించాలి. ఏదో ఈవీఎం చోరీయో, లేదో ఓటు చోరీయో, గెలుపు చోరీయో బీజేపీ చేయట్లే. బీజేపీ చేస్తున్నల్లా మైండ్ చోరీ. భారతీయుల మెదడులోకి బీజేపీ సిద్ధాంతాన్ని గట్టిగా ఎక్కిస్తుంది. దాన్ని అసలు రాహుల్ గాంధీ గమనిస్తున్నాడా? అంటే వాళ్ళ పొలిటికల్ ఇన్మెచ్యూరిటీ క్లియర్ కనపడుతుంది. అసలు మోడీ స్ట్రాటజీలకు కౌంటర్ స్ట్రాటజీలు ప్రతిపక్షాల దగ్గర లేవు, రాహుల్ గాంధీ దగ్గర లేవు. అందుకనే రాహుల్ గాంధీ మోడీ ముందు నిలవలేకపోతున్నాడు. అసలు ఒక విషయం రాహుల్ గాంధీ గుర్తుపెట్టుకోవాలి. 2019లో 2014లో ప్రతిపక్ష హోదా రాలేదు లోక్సభలో రాహుల్ గాంధీ, కానీ ఈసారి వచ్చింది. గెలుపు చోరు చేస్తే సాధ్యం కాదుగా. మరి కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిందండి, నిజమే చెప్పడం మర్చిపోయా. కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచింది. గెలుపు చోరు చేస్తే సాధ్యమైందా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గతంలో గెలిచింది, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. గెలుపు చోరుతోనే కాంగ్రెస్ గెలిచిందా? ఎందుకు ఈ పనికిరాని మాట్లాడిని? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.